Hi, welcome to SV Maths channel. Inter Maths 2BMA integration exercise 6th B. So exercise 6th B లో సెకండ్ రౌండ్ లో 16th sum. సో 15th sum వరకు అయిపోయామా లాస్ట్ వీడియోస్ లోను. ఓకే, సో 16th sum చూడండి. ఇంటిగ్రల్ e power x of 1 plus x by cos square of x e power x into dx. సో ఇంటిగ్రల్ e power x of 1 plus x by cos square of x e power x dx. ఓకే, చూడండి ఒకసారి సొల్యూషన్. సో ఇక్కడ ఏం తీసుకుంటారంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని టీ అనుకుందాం. ఓకేనా, చూడండి లెట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. సో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అనేది ఎలా ఉందమ్మా, ఇది యూవీ మెథడ్లో ఉంచండి. ద డి బై డిఎక్స్ ఆఫ్ యూవీకి ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యూవీకి ఫార్ములా యూవీ డాష్ ప్లస్ వియూ డాష్, ఇదే కదా ఫార్ములా. ఓకేనా, డి బై డిఎక్స్ ఆఫ్ యూవీకి ఫార్ములా ఏంటి? యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఆల్రెడీ ఫార్ములా తెలుసమ్మా మీకు. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ద డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఏమిటి? ఈ పవర్ ఎక్సే కదా. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కదా. ఓకేనా, అర్థమైందా? ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, అర్థమైందా? సో అంటే ఏంటి? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకేనా, సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు. అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ప్రాబ్లం తీరండి. చూడండి ఒకసారి ప్రాబ్లం మళ్ళీ రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని ఏమనుకున్నాం? టీ కదా. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అన్నా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అన్నా ఒకటే కదా. ఓకే, అర్థమైందా? సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? డిటీ రాయొచ్చు. అంటే న్యూమినేటర్ మొత్తం ప్లస్లో ఏం రాయొచ్చు? డిటీ రాయొచ్చు కదా. డిటీ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? టీ కదా. సో కాస్ స్క్వేర్ టీ. ఓకే, అర్థమైందా? సో దీన్నే ఇట్లా రాయొచ్చు. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ టీ డిటీ. ఓకే, అర్థమైందా? చూడండి 1 బై కాస్ స్క్వేర్ టీని ఏమని రాయొచ్చమ్మా? 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ టీ డిటీ. ఓకే, అర్థమైందా? సో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి? tan x కదా. సో ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ సి. సో ఇది ఫార్ములా. ఓకేనా, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? tan x ప్లస్ సి. సో అంటే ఏమవుతుంది ఇక్కడ? టీ కదా. అంటే ఏంటి? tan టీ ప్లస్ సి. ఓకే, tan టీ అంటే ఏంటమ్మా? టీ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఎక్స్ ఈ పవర్ ఎక్స్. సో అదే రాస్తున్నాం చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అని మనం టీ అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎలా ఉంది? ఇది యూ, ఇది వి అనుకుంటే యూవీ రూపంలో ఉంది. ద డి బై డిఎక్స్ ఆఫ్ యూవీకి ఫార్ములా ఏంటి? యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. సో అదే అప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈఎక్స్, ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కదా, ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకేనా, సో ఇక్కడ ఈ రెండిట్లో ఈ పవర్ ఎక్స్ కామన్ తీసాం. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకే, సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అన్నా ఎక్స్ ప్లస్ 1 అన్నా ఒకటే. సో దీని ప్లేస్లో మనం డిటీ రాయొచ్చు. అంటే డిటీ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, కాస్ స్క్వేర్ టీ. 1 బై కాస్ స్క్వేర్ తీటా అంటే సీకెండ్ స్క్వేర్ తీటా. సో టీ ఉంది కాబట్టి టీ రాసాం అంతే. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి? tan x ప్లస్ సి. సో ఫార్ములా రాసాం.
tan t ప్లస్ సి, టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో ఐఎంపీ ఇది కూడా ప్రాబ్లం, 2 మార్క్స్ ఐఎంపీ అమ్మా. ఓకే, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ టీ అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సమ్, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? సో నెక్స్ట్ సమ్ చూడండి, ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో ఇక్కడ ఏం తీసుకుందాము, ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. లెట్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే. సో ఏ అంటే కాన్స్టెంట్ కదా 0, మైనస్ బి కాట్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కొసీకెంట్ స్క్వేర్ కదా, బి మైనస్ బి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాయొచ్చు, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ ఈ మైనస్ బి అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది. సో మైనస్ 1/b ఇంటూ డిటి. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఏ ప్లస్ బీ కాట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ ఉంది, ఇది కాన్స్టెంట్ 0, మైనస్ కాట్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ బి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ మైనస్ బి అనేది మల్టిప్లై అవుతుంది, సో టేబుల్ డివైడ్ అవుతుంది, మైనస్ 1/b డిటి. సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/b డిటి. ఓకేనా? సో ఒకసారి ప్రాబ్లం తీసుకోండి. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు, మైనస్ 1/b డిటి అని రాయొచ్చు కదా, ఇంటూ 1 ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం, టీ కదా, అదే రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మైనస్ 1/b బయటకు తీసుకొచ్చేసాను, 1/t డిటి. ఓకేనమ్మా? అర్థమైంది ఎంతవరకును? డౌట్ లేదు కదా? 1/t పవర్ 5 ఉంది చూడండి ఇక్కడ, సారీ ఇక్కడ 5 ఉంది, t పవర్ 5. ఓకేనా? సో మైనస్ 1/b ఇంటిగ్రల్ 1/t పవర్ 5 డిటి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మైనస్ 1/b ఇంటిగ్రల్ t పవర్ ఈ పైకి వెళ్తే అవుతుంది -5 కదా ఇంటూ డిటి. ఓకేనా? సో మైనస్ 1/b ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ n + 1/n+1 కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ, t పవర్ -5 + 1/-5 + 1. ఓకేనా? ప్లస్ సి. ఓకే, సో మైనస్ 1/b t పవర్ -4/-4 ప్లస్ సి. ఓకేనా? సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1/, జాగ్రత్తగా వినండి, 4b 4 × b కదా, t పవర్ -4 కదా, అది డినామినేటర్లో 1/t పవర్ 4 అని రాయొచ్చు కదా, ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? సో 1/4b ఇంటూ 1/t అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఏం తీసుకున్నాము, టీని ఏ ప్లస్ బీ కాట్ ఎక్స్ కదా, సో అదే రాస్తున్నాను చూడండి, ఏ ప్లస్ బీ కాట్ ఎక్స్ హోల్ పవర్ 4 ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? 1/4b ఇంటూ 1/a ప్లస్ బీ కాట్ ఎక్స్ హోల్ పవర్ 4 ప్లస్ సి. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? ఓకే, సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బీ కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 డిఎక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం తీసుకుంది డినామినేటర్లో వాల్యూని టీ అనుకున్నాం. ఓకేనా? సో డిఫరెన్షియేట్ చేసాం, సో 0, ఇది కాట్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ బి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకేమ్మా? అర్థమవుతుందా? సో ఇక్కడ మైనస్ బి అనేది మల్టిప్లై అవుతుంది, సో టేప్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకే,
అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/b dt. ఓకేనా? సో ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో -1/b dt వేసాం. నెక్స్ట్ ఈ వాల్యూ టీ పవర్, ఇది దీని టీ అనుకున్నాం కదా, t⁵ అయింది. ఓకేనా? సో -1/b బయట రాసాను. ఇంటిగ్రల్ 1/t⁵ dt. t⁵ పైకి వెళ్తే ఏమవుతుంది? -5. సో x⁴nకి ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ x⁴n dxకి ఫార్ములా అంటే x⁴n+1/n+1. సో ఫార్ములా యూస్ చేసాం. ఓకేనా? సో సింప్లిఫై చేశాను. ఇక్కడ చూడండి, -1/b t⁴ -4/-4 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో t⁴1/4b 1 డినామినేటర్లో వేస్తే అవుతుంది పవర్ 4 అవుతుంది, t⁴ ప్లస్ c. సో t అంటే a + b cot x హోల్ పవర్ 4 అదే రాసాం. ఓకేనా? ప్లస్ c. ఓకే మా అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఓకేనమ్మా? సో ఇంటిగ్రల్ -1/b జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, సో పక్కన ఫార్ములాస్ రాస్తున్నాం కదా, ఫార్ములాస్ కంపల్సరీ నోట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. 18th సమ్. ఓకేనా? సెకండ్ రోమన్లో 18th సమ్. ఇంటిగ్రల్ e⁴x sin e⁴x ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రల్ e⁴x ఇంటూ sin e⁴x dx. ఓకేనా? సో చూడండి సొల్యూషన్. సో లెట్ e⁴x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. e⁴x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? e⁴xకి e⁴x కదా, e⁴x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? సో ప్రాబ్లం ఒకసారి తీసుకోండి. e⁴x ఇంటూ sin e⁴x ఇంటూ dx కదా. సో e⁴x dx ఏమవుతుంది? e⁴x dx ప్లస్ ఏం రాయొచ్చు? dt రాయొచ్చు కదా. అంటే సైన్ e⁴x అంటే sin t dt. అర్థమైందమ్మా? సో sin t, ఇంటిగ్రల్ sin t అంటే -cos t ప్లస్ c -cos t అంటే e⁴x. t అంటే ఏంటి? e⁴x కదా. సో e⁴x ప్లస్ c అంతే. అర్థమైందా? చాలా ఈజీ. ఓకేనా? -cos e⁴x ప్లస్ c. అర్థమైందమ్మా? సో ఏం లేదు, ఇక్కడ e⁴x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం. సో డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ e⁴x dx కదా. e⁴x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? సో e⁴x అంటే e⁴x dx dt. సైన్ e⁴x అంటే sin t. ఇంటిగ్రల్ sin t అంటే -cos t. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సమ్. ఇంటిగ్రల్ sin ఆఫ్ log x బై x dx. చూడండి సొల్యూషన్. చూడండి ఇక్కడ న్యూమినేటర్లో log xని t అనుకుందాం. లెట్ log x ఈజ్ ఈక్వల్ టు t. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. log x అంటే 1/x కదా. 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో ఇంటిగ్రల్ sin ఆఫ్ log x బై x ఇంటూ dx. ఓకేనా? సో ఇంటిగ్రల్ sin ఆఫ్ log x అని ఏమనుకున్నాం? t కదా, అంటే sin t అంతే కదా, sin t. ఓకే, 1/x dx ప్లస్ ఏం రాయొచ్చు? dt. ఇంటిగ్రల్ sin t dt. ఇంటిగ్రల్ sin t dt అంటే మళ్ళీ ఏమవుతుంది? ఇంటిగ్రల్ sin tకి ఏంటి? -cos t కదా. సో -cos t ప్లస్ c. సో -cos t అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? log x. సో అదే రాస్తున్నాను, log x ప్లస్ c అంతే. అర్థమైంది? చాలా సింపుల్ అమ్మా, చాలా ఈజీ. ఇక్కడ ఈ t అనేది ఏం తీసుకోవాలో ఒకసారి మీరు మైండ్లో అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. log x ఈజ్ ఈక్వల్ టు t, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో log xకి డిఫరెన్షియేటింగ్ ఏమవుతుంది? 1/x dx dt. సో ఇక్కడ అప్లై చేస్తాం అంతే.
సైన్ ఆఫ్ 1/x dx అంటే dt, log x t sin t, ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ కాస్ t ప్లస్ c, సో మైనస్ కాస్ log x ప్లస్ c. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకేనమ్మా. ఓకే, సో ఇక్కడ ఏది టీ అనుకోవాలో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలు మీకు ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా, సో నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 1/x log x ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రల్ 1/x log x dx. సో ఇక్కడ కూడా సేమ్ log xని t అనుకుందాం. లెట్ log x ఈజ్ ఈక్వల్ టు t, 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో 1/x dx ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి, ఇక్కడ 1/x log x ఇంటూ dx కదా. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో 1/x dx అంటే dt, log x అంటే t, అంటే ఇంటిగ్రల్ 1/t ఇంటూ dt, అంతే కదా. ఇంటిగ్రల్ 1/t అంటే log t కదా. సో log t ప్లస్ c. ఓకేనా, log t ఇంటూ log ఆఫ్ t అంటే మళ్ళీ మనం ఏమనుకున్నాం log x, సో అదే అప్లై చేస్తాం చూడండి, ప్లస్ c. సో log ఆఫ్ log x ప్లస్ c, ఇంతే ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా? సో మెథడ్ అర్థమైతే చాలా ఈజీ మీకు. సో ఇక్కడ టీ అనేది ఏం తీసుకోవాలో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అది క్లియర్ అయితే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటిగ్రల్ 1/x log x dx. సో ఇక్కడ log x అని t అనుకున్నాం, log x ఈజ్ ఈక్వల్ టు t అంటే డిఫరెన్షియేట్ చేస్తే 1/x dx ఈజ్ ఈక్వల్ dt, అంతే కదా. ఇంకా d/dx ఆఫ్ log x అంటే 1/x కదా దీని వాల్యూ. ఓకే, సో 1/x dx ప్లస్ dt వేసాం, log x అంటే t 1/t, సో ఇంటిగ్రల్ 1/t అంటే log t ప్లస్ c. ఓకేనా, t అంటే log x, సో log ఆఫ్ log x ప్లస్ c. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.